రెబల్ స్టార్ ప్రభాస్ వెండితెరపై కనిపిస్తే ఆ పూనకాలే వేరు. కానీ ఈ ఏడాది సంక్రాంతికి ద రాజాసాబ్తో వచ్చిన డార్లింగ్ అభిమానులను కొంచెం నిరాశపరిచారనే చెప్పాలి. మారుతి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య జనవరి 9న రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యాన్స్ ఆశించిన కొన్ని క్రేజీ సీన్స్ను మొదటి షోకే కట్ చేయడం దెబ్బకొట్టింది. ఆ తర్వాత సీన్స్ యాడ్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే రాజాసాబ్ ఇచ్చిన చిన్నపాటి నిరాశను మర్చిపోయేలా బాక్సాఫీస్ వద్ద అసలు సిసలు విధ్వంసం సృష్టించడానికి మాస్టర్ డైరెక్టర్ రెడీ అయిపోయాడు. ఆయనే యానిమల్తో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరి మైండ్ బ్లాక్ చేసిన సందీప్ రెడ్డి వంగ. ప్రభాస్ సందీప్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సినిమాపై ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. షర్టు లేకుండా ఒంటి నిండా దెబ్బలతో చేతిలో మందు బాటిల్తో ప్రభాస్ కనిపిస్తుంటే ఆయనకు ఎదురుగా నేషనల్ క్రష్ తృప్తి డిమ్రీ సిగరెట్ వెలిగిస్తూ ఉన్న పోస్టర్ చూసి ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోయింది. ఇది కదా మాకు కావాల్సిన ఓరమాస్ లుక్ అంటూ సోషల్ మీడియాను ఊపేస్తున్నారు. ఒక్క పోస్టర్తోనే అంచనాలను ఆకాశానికి తీసుకువెళ్లడం వంగాకు వెన్నతో పెట్టిన విద్య. ఇక స్పిరిట్ ఆడియో గ్లిమ్స్కైతే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయనే చెప్పాలి. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది? ఈ ఏడాదిలోనే ప్రభాస్ను పోలీస్ యూనిఫామ్లో చూస్తామా అని ఎదురు చూస్తున్న అభిమానులకు వంగా ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. స్పిరిట్ ఈ ఏడాదిలో రావడం లేదు, కానీ వచ్చే ఏడాది బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించడానికి డేట్ లాక్ చేశారు. సంక్రాంతి కానుగ్గా వంగా స్పిరిట్ రిలీజ్ డేట్ను అఫిషియల్గా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్గా మార్చి 5న ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మనందరికీ తెలుసు. మరి ప్రభాస్ లాంటి కటౌట్ను వంగా ఎలా చూపిస్తారో ఊహించుకుంటేనే పూనకాలు వస్తున్నాయి. సమ్మర్ హీట్ను తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే స్పిరిట్తో బాక్సాఫీస్ దగ్గర మంటలు ఖాయం. స్పిరిట్ సినిమాతో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.